సూర్యుని జన్మ రహస్యం. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలు మేలు పొందారని పురాణాలు చెబుతున్నాయి. అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తుంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. మరి సూర్యభగవానుడు ఎవరు? ఆయన జన్మరహస్యం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మపురాణ ప్రకారం కశ్యప ప్రజాపతి అదితి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసులు ఆగడాలు పెచ్చు పెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తివంతుడైన బిడ్డను ప్రసాదించమని అదితి శౌర్యశక్తిని ప్రార్థించింది. విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిపం చెందిన దివ్యకాంతి పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేల మీదకు పడగానే 1,00,000 అగ్నిగోళాలు బగబగా మండిందా అండం. ఆ వేడికి సృష్టికి అతలాకుతలమైంది. అదితి కశ్యపుల ప్రార్థన తరువాత ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటకు వచ్చాడు. ఆ బాలుడే బాణుడు. ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. ఆ ముహూర్తానికే 7 గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని పురాణాలు చెబుతోంది. తల్లి కోరిక మేరకు దేవతలను, శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలువబడినాడు. సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు. ఆయన రథమునందు ఒకే చక్రం ఉంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. ఈ రథమునందు 12 మాసములు చొప్పున 3 నాభులుంటాయి. అదియే కాలచక్రమని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు 12 మాసాలలో 12 పేర్లతో ఆదరించబడతాడు. కర్మ తన నైపుణ్యాన్నంతా అదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలతో పుట్టిన రేణువు నుంచి విష్ణువుకు చక్రాన్ని, శివుడికి శూలాన్ని తయారు చేసిచ్చాడని పురాణం. ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడి వయస్సు 460 కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసు కూడా అదే. సూర్యుడు వేల వేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్, హీలియంలతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో 99% దినకరుడు ఆధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే 100 రెట్లు పెద్దది. అయితే సూర్యభగవానుని రూపాలను 12గా చెబుతారు. వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు. వాటిలో భాగంగానే కశ్యప ప్రజాపతి కుమారుడు సూర్యుడిని వారిలో ఇక్ష్వాకుడు రాజైన కారణంగా ఇక్ష్వాకు వంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులని అంటారని చెబుతారు. ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేదస్వరూపం అంటోంది వేదం. కాలం కంటికి కనబడదు, దైవమూ అంతే. కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్ష దైవంలా కొలిచి ఆది నారాయణుడిగా ఆదరిస్తాం. భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే స్థితి లయకారుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యవంతమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.